సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు మన. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, మీరే చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ఇవాళ 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ₹1 కరెంటు బిల్లు పెంచం ట్రూ డౌన్ చేసే దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ₹13 తగ్గించాం. అది కాకుండా ఇవాళ ఇందాక ఇప్పుడు మేము ఒక తండాకి వెళ్తున్నాం. అక్కడ ఒక 50 ఇళ్ళు 70 ఇళ్ళు ఉన్నాయి. అందరి ఇళ్ల మీద 200 యూనిట్లు కలిసే ప్రతి ఇంటి మీద కూడా సోలార్ పెడుతున్నాం ఉచితంగా. ₹1,25,000 ఖర్చు పెట్టి ఉచితంగా సోలార్ పెడతాం. రెగ్యులర్ గా ఓసీలు అయితే కనుక 3 కిలోవాట్లు పెట్టుకుంటే 79,000 ఎంత ఇస్తాం. బీసీలు అయితే అదనంగా 20,000 కలుపుతాం. అట్లా దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఓన్లీ ఎస్సీ ఎస్టీలు 2,000 యూనిట్లు ఎవరైతే పవర్ కలుస్తారో వాళ్ళకి దాదాపు 6 లక్షల మందికి ఇవాళ మనం సోలార్ రూఫ్ టాప్ పెడతాం అనమాట. అది ఇవాళ మనం ఒక తండాలు ఇవాళ ప్రారంభించుకోవడానికి వెళ్తున్నాం. అట్లానే అన్ని కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు. మెడికల్ కాలేజీలు మీరే చూస్తున్నారు. నేను మెడికల్ కాలేజీ కట్టాను, ఓపెన్ చేశాను. మీరు అని మనం దాకా ధర్నాల పేరుతో కళాయాపన చేశారు. ఇవాళ చూస్తా ఉన్నాం మనం ఈ 2 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాము, కేంద్రంతో మాట్లాడి ఎంత డబ్బులు రిలీజ్ చేయించారో ఎంపీ గారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం. వాళ్ళు ₹1 కూడా రోడ్ల మీద ఖర్చు పెట్టాల గత 5 సంవత్సరాల్లో. కెనాల్ రిపేర్స్ మేజర్లతో పాటు మైనర్ రిపేర్లు కూడా చేశాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. నీళ్లు బ్రహ్మాండంగా పొలాల్లోకి వెళ్ళింది, బ్రహ్మాండమైన దిగుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం వ్యవసాయ భూములు. ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడిన మాటే లేదనమాట. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము. ఓ పక్కన ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ తీసుకెళ్తేనే రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు కూడా మేమేదైతే ఇవాళ ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చామో ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలి. మెరుగైన వైద్యం ఈ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఈ ప్రాంతానికి వచ్చే అలవాటు ఉంది. మెడికల్ కాలేజీ గుంటూరు దాకా వెళ్లారు కాబట్టి ఇవన్నీ కూడా మీతో ఇవాళ వచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2-3 నెలల్లో మా వంతు కృషి చేసి తప్పకుండా వీటన్నింటినీ కూడా రెడీ చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.